ఇరాన్ దేశం ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి ఇజ్రాయెల్ దేశాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టాలనేటువంటి ఆశతో ముందు కొనసాగుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్. కానీ ఏం సాధించింది? ఇరాన్ ఇప్పుడు భయంకర కరువు కోరల్లో ఉంది, భయంకర నీటి ఎద్దడి ఉంది, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఇరాన్ దేశం ఉంది. దేవుడు చాలా సందర్భాల్లో ఇరాన్కి అవకాశం ఇచ్చాడు, మారండి, మీ బ్రతుకులు మార్చుకోనండి, ఇజ్రాయెల్ దేశం మీద ఉన్నటువంటి శత్రుత్వాన్ని విడిచిపెట్టమని అనేక సార్లు దేవాదేవుడు వారికి అవకాశాలు ఇచ్చాడు. కానీ అవకాశాలు వాళ్ళు సద్వినియోగపరచుకోవట్లేదు. ఇంకా రాను 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 హృదయాన్ని కఠినం చేసుకుంటూ భ్రష్ట మనసుకు అప్పగించబడతా ఉన్నారు. అందుని బట్టి దేవుడు కరువును అనుమతించాడు. దేవుడు ఒక వ్యక్తిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తున్నప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలకు దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు, ఇంకా దుర్మార్గులుగా తయారయ్యారు. నోవహు టైంలో జలప్రళయం రావడానికి కూడా దేవుడు 120 సంవత్సరాలు నోవహును పంపించి వారికి స్వార్థ చెప్పించాడండి. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో నోవహు ఓడ నిర్మిస్తుండేటువంటి వాడు, రాత్రి వేళలో వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుండేటువంటి వాడు. రెండయ్యా, రక్షణ వాడిలోకి రండి, రాబోతుంది భయంకరమైన జలప్రళయం అన్నప్పుడు వారు వినలేదండి, భ్రష్టత్వంలోకి వెళ్ళారు. వారు భయంకరమైనటువంటి తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా వారు మారారు. కాబట్టి దేవుని ఉగ్రత ఆనాటి ప్రజల మీద దిగి వచ్చింది. ఇరాన్ కూడా అనేకమైనటువంటి వార్నింగ్స్ వెళ్ళి మీరు మార్చుకోండి, మాతో యుద్ధం ఎందుకు అని ఇస్రాయెల్ చాలా సందర్భాలు శాంతి ఒప్పందాలు చేర్చుకోవడానికి వెళ్ళారు. కానీ వారు మాట వినట్లేదు. అందులో బట్టే భయంకరమైన కరువు ఇరాన్ దేశంలో ఉన్నట్లుగా నేటి వార్తాపత్రికలు మనం చూస్తుంటాం.